వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగహర మండలం చెంగలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన మున్సిపల్ సమావేశంలో చోటు చేసుకుంది. మరో 4 నెలల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని చెప్పారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే గేట్ వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్పై బ్రిడ్జి నిర్మించి దాదాపుగా 10 ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని, దసరాలోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీళ్ళ ఇంకేమన్నా ఇష్యూలు ఉన్నాయా? 3 months వాతావరణం అయితే వాతావరణం సహకరిస్తాం. వర్షాకాలం వాతావరణం పెట్టుకునే చెప్పు. జరిగితే కాదు
లోపలికైనా ఉన్నది एक फोटो తీసుకున్నాను రాయన్నా అంటే మీరు ఎందుకు జరగండి కొంచెం కొంచెం ఇంకా జరగ రాదన్న సానుకూరండి అన్న ఒక్క నిమిషం రాదన్న రాదన్న అరే రమణారావు సదాశివరెడ్డి ఉంటే రమ్మను ఒకసారి ఇక్కడ రమ్మను హలో రాదన్నా గ్యాప్ పెట్టారు గ్యాప్ గ్యాప్ అది ఎవరో ఉన్నారు కదా మాట్లాడు ఓకే నా బ్యాక్ ఎవరు ఉన్నారు బ్యాక్ ఇక్కడ ఈ గారు ఇక్కడ చెలపల్లి ఎన్టీఆర్ స్కూల్ సందర్శించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. Guys, the 10th, 9th has to start for 10th, and 10th has boys and girls. You all should aim to get the top rank. Okay? Okay, we'll be proud as Chalapalli School, NTR Trust. We'll be very proud of that our student topped in the exam. Plus, it's very good for your future. Yes or no? Yes, ma'am. Yeah, that will fetch your future. Appudu, you know, the other inter colleges or schools for your higher education, that will be the certificate will give you immediate, it will give you admission, and it will be, you know,
for your family to go down the risk of paying some. ప్రముఖ ఫోక్ సింగర్ సాయి చంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర నాయకులు. ఈ సందర్భంగా వారు గతంలో సాయి చంద్ పాటల ద్వారా చేసిన పలు సేవలను గుర్తు తెచ్చుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు. అన్నీ నాతో పంచుకునేవాడు. సంతోషం వచ్చినా మాట్లాడేవాడు, దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు. కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం. ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్ అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయాను. నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్ కు గురయ్యాం. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు. రేపు జరగబోయే పెన్షన్ పంపిణీ కార్యక్రమం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పెన్షన్ పంపిణీ చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ బోసుబాబు కోరారు. నమస్కారం. రేపు జరగబోయే పెన్షన్ పంపిణీ విధానంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సచివాలయాలకు వెళ్లి ఎవరి వార్డులో వారు సక్రమంగా సచివాలయ సిబ్బందితో తోడుగా ఉండి మీరందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధానంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వల్లి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, అలాగే మన ప్రియతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, వీళ్ళందరికీ మంచి జరగాలంటే మనం ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్లి మీకు రాబోయే రోజుల్లో 4,000 పెన్షన్ వస్తుంది, 3 నెలలు కలిపి 7,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని మనం ప్రతి అవ్వతాతలకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో మన కార్యకర్తలు కూటమి తరపున అందరూ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎలాంటి అప్రూవ్స్ లేకుండా 11,000 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1,726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించిన సీఎం, కేవలం మౌలిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటన్న సీఎం, నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి, నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పేసిన సీఎం రేవంత్ రెడ్డి.
T20 క్రికెట్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో యువకులు క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాకులు కాలుస్తూ బూమ్ బూమ్ బురుమ్రా అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ జెండాలను ఊపుతూ దేశభక్తిని చాటుకున్నారు. అనేది కనబడదన్న లైట్ కనబడదు అన్నాడు. లైట్ కనబడదు, ఫ్లాగ్ ఒకటే కనబడదు, మనుషులు కనబడరు. ఇట్రా కనబడరన్నా. పంపిస్తా కానీ పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తుంది. అమెరికా, కెనడాల నుంచి 4 నిపుణులు వచ్చారు. కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణులు బృందం సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సైట్ను పరిశీలించనున్నారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. కెనడాకు చెందిన 4 నిపుణులు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. నేటి నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పాల్గొని పదవి విరమణ పొందుతున్న 7 పోలీస్ అధికారులను వారి కుటుంబ సభ్యులతో కలిసి శాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మానం అనంతరం సిపి పోలీస్ అధికారులను ఆదేశించి మాట్లాడుతూ పదవి విరమణ అనంతరం వారి శేష జీవితం ఆనందంగా గడపాలని కోరారు. And those who are retiring and their family members, I wish you all the best in coming days. చాలా గర్వంతో రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2 years పనిచేయడం అంటే ఒక అదృష్టం. మీరు వేరే డిపార్ట్మెంట్స్లో చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసేవి మనకు కనబడదు. సోషల్గా చూస్తే చాలా ఇంపాక్ట్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఊరికి పోయి వాళ్ళ ప్రజలతో కలుసుగా పెట్రోలింగ్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న వీధిలో కూడా వాళ్ళు అసలు ఇక ఎట్టినాడు నిలబడదు. సరే, కానీ మీకు కాలు ఉంటుందా, చేయి ఉంటుందా, చక్కెర వస్తుందా అనే ఫస్ట్ క్లియర్ ఫాలో అయిపోతుంది. కమాన్ డ్యూటీ ఈరోజు ఉంది, మొత్తం అందరూ రెడీ అవ్వండి. 9 గంటల కంటే అందరూ 10 నిమిషాల ముందే కన్సెప్ట్లో మొత్తం యూనిఫామ్ వేసుకొని అంతా రకాల తీసుకొని నెలగా వస్తారు. దిస్ ఇస్ ద డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్. మనం డిసిప్లిన్గా ఉండి సమాజాన్ని డిసిప్లిన్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. కాలేజీ వాళ్ళు మన వేటాడారు, మన కూలి పని చేశారు, రాగానే కాలేజ్ వాళ్ళు చచ్చిపోయారు, సూసైడ్ చేస్తారు అంటే ఉండండి కాదు.
సో మీకు ఆపర్చునిటీ అండ్ యూనిఫామ్ వేసుకొని కనబడుతున్నామంటే జీవితంలో బాగా సెటిల్ everyone is speaking English, even Manman కూడా good in English, very good. జీవితంలో ఏదో తక్కువ ఇలా జరిగింది. సో మీరు చాలా ఆరోగ్య ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహబాద్ పట్టణంలోని ప్రతిపక్కకు చెందిన ఒక వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో డ్రైనేజ్లో వెళ్లాల్సిన మురుగు ఎస్కోలు చర్చి ముందు రోడ్డుపై చేరుతుంది. దీంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో బురద మయం కావడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు, తేళ్లు, పాములు రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు సైడ్ కాలువను నిర్మిస్తున్న క్రమంలో ఆ కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి బీటీ రోడ్డును కబ్జా చేశారని, నాటి నుంచి నేటి వరకు ఎగువ నుంచి వచ్చే వ్యర్థాలు, మురికి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో సమస్య ఏర్పడింది. తమ సమస్యల పరిష్కారం కొరకు గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ అధికారులను సంప్రదించినా నేటి వరకు ఏ విధమైన ఫలితం జరగలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై అక్రమంగా నిర్మించి ఉన్న గోడను తొలగించి మురుగునీరు సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళకి స్పందిస్తలేదు. కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాం, అప్లికేషన్ పెట్టినాము. దగ్గర 10 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు. తర్వాత గత మన ఏఈ గారు అయితేంది, ఏడీ గారు అయితేంది, తర్వాత చైర్మన్ అయితేంది, కమిషనర్ అయితేంది, వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరూ స్పందిస్తలేదు. ఇక్కడ ఈ మురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది, ఇళ్లకే నీళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి దయమైన ఇది యొక్క కాలువని శుభ్రపరిచి ఆ నీళ్ళను బయటికి పంపించాలని కోరుతున్నాము. ఆ పక్కన ఇంతకుముందు మెటల్ రోడ్డు ఉండే, ఆ రోడ్డు కూడా దానికి గోడ కట్టేసి దాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని కూడా మీరు స్పందించి దాన్ని మరి అది మరి పట్టా భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా దాన్ని విచారించి దాన్ని రోడ్డుగా క్లియర్ చేసేసి డ్రైనేజ్ క్లియర్ చేయాలని మనం చేస్తున్నాము. తెలంగాణలోని ప్రతి పౌరుడికి త్వరలో హెల్త్ ప్రొఫైల్ డేటాతో కూడిన హెల్త్ కార్డు ఇవ్వబడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిండన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలా మంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకని అని అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.